ఆర్థరైటిస్ అనేది వాళ్ళ ఒంట్లో ఉన్న రక్తం వాళ్ళ ఒంట్లో ఉన్న జాయింట్స్ ని గాని, వెసల్స్ ని గాని, నర్వ్స్ ని డ్యామేజ్ చేస్తూ ఉంటుంది. సో, రుమటాయిడ్ ఆర్థరైటిస్ వల్ల మేజర్‌గా ఎఫెక్ట్ అయ్యేది జాయింట్స్. కానీ రేర్‌గా వెసల్స్ అంటే రక్తం సంబంధించిన నాళాలు గూడా ఎఫెక్ట్ అవ్వచ్చు. సో, ఆ రక్తం సంబంధించిన నాళాలు ఏ ఏరియాకి సంబంధించిన నాళాలు ఎఫెక్ట్ అయితే ఆ ఏరియాకి సంబంధించిన ప్రాబ్లమ్ రావచ్చు. కామన్‌గా స్కిన్ గాని, లేకపోతే కిడ్నీ గాని, నర్వ్స్ కానీ సంబంధించిన నాళాలు బ్లాక్ అవ్వడం వల్ల వాస్కులైటిస్ అంటారు. అంటే ఆ బ్లడ్ వెసల్ లోపట డ్యామేజ్ జరగడం. ఇన్‌ఫ్లమేషన్. రుమటాయిడ్ ఆర్థరైటిస్ వల్ల జరిగే ఇన్‌ఫ్లమేషన్ తోటి అది అవుతుంది. ఇది ఎక్కువగా రుమటాయిడ్ ఆర్థరైటిస్ 10 సంవత్సరాలు, 15 సంవత్సరాల కన్నా ఎక్కువ ఉన్న వాళ్ళలో చూస్తుంటాము. అలాగే స్మోకింగ్ చేసే వాళ్ళు రుమటాయిడ్ ఆర్థరైటిస్‌తో పాటు స్మోకింగ్ ఉన్న వాళ్ళలో ఎక్కువగా చూస్తూ ఉంటాం. ట్రీట్మెంట్ వచ్చేసి రుమటాయిడ్ ఆర్థరైటిస్‌కి సంబంధించిన మెడికల్ ట్రీట్మెంటే ఈ వాస్కులైటిస్‌కి కూడా హెల్ప్ చేస్తుంది. కాకపోతే మనము రెగ్యులర్ మెడిసిన్స్ వాడుతూ రెగ్యులర్ ఫాలో అప్‌లో ఉంటే ఆ రుమటాయిడ్ ఆర్థరైటిస్ యాక్టివిటీ తక్కువ ఉంటే ఇలాంటి కాంప్లికేషన్‌ని ప్రివెంట్ చేయడానికి పనికొస్తుంది. ఒకటేంటంటే నేను డాక్టర్ రంజిత్, కన్సల్టెంట్ వాస్కులర్ ఎండోవాస్కులర్ సర్జన్, యశోద హాస్పిటల్స్, మలక్పేట్. సో, ఈ పేషెంట్ మన దగ్గరికి వచ్చేటప్పటికి రక్తనాళం అంటే ఇప్పుడు మనకి హార్ట్ నుండి వచ్చే రక్తనాళం కుడి చేతికి సప్లై చేసే రక్తనాళం ఏదైతే ఉందో అది ఆల్రెడీ పగిలిపోయి వచ్చారు. సో, మనకి ఇక్కడ కండరాలు మజిల్స్ ఉంటాయి కదా! సో, ఆ మజిల్స్ గట్టిగా ఉండడం వల్ల ఆ రక్తనాళం కంప్లీట్ గా పగిలిపోయి ఆన్ టేబుల్ అంటే ఇక్కడికి వచ్చే లోపే లైఫ్ కి రిస్క్ ఉండే ప్రమాదంలో వచ్చారు. కానీ ఆ మజిల్ స్టార్ట్ గా గట్టిగా ఉండడం వల్ల అది కంప్లీట్ గా పగిలిపోలేదు. సో, మనం అది టైమ్లీ ఐడెంటిఫై చేసాం. అట్ ద టైమ్ ఆఫ్ అడ్మిషన్ అయినప్పుడే తన బీపీ అనేది ఆల్మోస్ట్ 180-190 సిస్టోలిక్ బీపీ ఉంది. అంటే మామూలుగా ఉండేది 120-80 అలా ఉంటుంది కదా! సో, దానికన్నా ఒక 50% ఎక్స్ట్రా హై బీపీలో ఉండేది. సో, వెంటనే తను రాగానే ఐసీయూకి అడ్మిట్ చేసాం. సిటీ స్కాన్ చేసాం. రక్తనాళం పగిలిపోయింది. కానీ ఆ మజిల్స్ ఏవైతే ఉన్నాయో కండరాలు ఉన్నాయో అది కంప్లీట్ గా ఓపెన్ అయిపోయేలాగా చేయకుండా హెల్ప్ చేసింది. అంటే తన బాడీయే తనకు హెల్ప్ చేసింది. సో, దీనికి ట్రీట్మెంట్ పరంగా 2 రకాల ఆప్షన్స్ ఉంటాయి. ఒకటేందంటే ఇక్కడ కంప్లీట్ గా కోసి ఆర్టిఫిషియల్ ట్యూబ్ ఒకటి తీసుకొని బైపాస్ చేయడం. రెండవది ఏంటంటే స్టెంట్ వేసి దానిలో 2 రకాల స్టెంట్స్ ఉంటాయి. ఒకటి ఏంటంటే జాలి లాంటి స్టెంట్ మనకు నార్మల్ గా హార్ట్ పేషెంట్స్ కి వేస్తా ఉంటారు కదా అలాంటిది. రెండవది ఏంటంటే కవర్డ్ స్టెంట్ అంటారు. అంటే ఇది మామూలుగా మనకు పైప్ ఎలా ఉంటుందో అలా. సో, ఈమెలో అలాంటి జాలి లాంటి స్టెంట్ వేస్తే ఆ జాలి హోల్స్ లో నుండి మళ్ళీ బ్లీడింగ్ అవుతుంది. సో, అందుకని ఈమె కవర్డ్ స్టెంట్ అనేది వేయాల్సి వచ్చింది. సో, మనం ఈ ప్రాసెస్ అనేది తొడ రక్తనాళంలో నుండి వెళ్ళి హార్ట్ లో నుండి కుడి భాగం ఎక్కడైతే రక్తనాళం పగిలిపోయిందో ఆ ప్లేస్ కి వెళ్ళి ఆ లెంత్ ఎంతైతే పగిలిపోయిందో దానికన్నా అటు ఒక 1 సెంటీమీటర్ ఇటు ఒక 1 సెంటీమీటర్ ఎక్కువగా ఉండే సైజ్ తీసుకొని అక్కడ స్టెంట్ వేసి ఇమీడియట్ గా మనకు ఆ బ్లీడింగ్ అనేది ఆగిపోయింది. ఈ ప్రొసీజర్ అంతా తనకి చిన్న మత్తు అంటే ఇక్కడ కాలు దగ్గర ఏదైతే సూదిస్తామో ఆ సూది మత్తులోనే అయిపోయింది. దానికి ఆమెకి వెంటిలేటర్ పైన పెట్టలేదు, ఏమీ లేదు. ఎందుకంటే ఆమెకి రుమటాయిడ్ ఆర్థరైటిస్ యాక్టివిటీ చాలా ఎక్కువ ఉండడం వల్ల మనం బైపాస్ ఆప్షన్ అనేది పెట్టుకోలేదు. ఇలాంటి హై యాక్టివిటీ ఉన్నప్పుడు మనం బైపాస్ చేస్తే ఏమవుతుందంటే ఆ రక్తనాళాలు ఇప్పుడు ఎంత ఫ్రెజైల్ గా ఉంటాయి కదా! సో, అవి మనం కుట్లేసేటప్పుడే చిరిగిపోయే ప్రమాదం ఉంటుంది. సో, అందుకనేసి మనం స్టెంట్ ద్వారానే ఈ ప్రొసీజర్ అనేది చేయడం జరిగింది. ప్రొసీజర్ కాలం ఆల్మోస్ట్ ఒక 45 మినిట్స్ టు 1 అవర్ లో అయిపోయింది. తర్వాత ఈ బీపీ నార్మలైజ్ అవ్వడానికి యాక్టివిటీ రుమటాయిడ్ ఆర్థరైటిస్ కంట్రోల్ చేయడానికి యాక్టివిటీని తగ్గించడానికి ఉండే మెడికేషన్స్ మిగతా 2 రోజులు నడిచాయి. ఆ తర్వాత పేషెంట్ ని డిశ్చార్జ్ చేసాం అండ్ ఆఫ్టర్ దట్ షీ వెంట్ బ్యాక్ హోమ్. ఇప్పటికి ఇది 2 మంత్స్ పోస్ట్ ప్రొసీజర్ అనుకుంటాను. షీ ఈస్ కమింగ్ బ్యాక్ ఫర్ ఫాలో అప్ బై వాక్. తర్వాత మన మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఆ స్టెంట్ మూసుకుపోతే పరిస్థితి ఏంటి? స్టెంట్ మూసుకుపోతే మనకి ఇక్కడ నాడి దొరకదు. అంటే చెయ్యి అనేది కోల్పోయే ప్రమాదం ఉంది. అది కూడా జరగకుండా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటూ అటు రక్తం పగిలిపోయినా రక్తం పలచబడే ఇంజెక్షన్స్, టాబ్లెట్స్ ఇచ్చుకుంటూ డబుల్ ఎడ్జ్ స్వార్డ్ ఉన్నా గానీ దాన్ని మేనేజ్ చేసుకుంటూ
ప్రొసీజర్ అనేది చేయడం జరిగింది. మా అత్తమ్మ గారండి. మా అత్తమ్మ గారు 2.5 months బ్యాక్ రైట్ సైడ్ కుడి భుజంలో వాపు ఎక్కువ వచ్చింది. నల్లగొండలో చూపించాము, ఒక హాస్పిటల్లో చూపించాము. ఫస్ట్ యాక్చువల్గా ఆర్థోపెడిక్ అనుకుని ఆర్థోపెడిక్ చూపించాము. ఆర్థోపెడిక్ కాదని చెప్పారు. తర్వాత వేరే డాక్టర్ని చూపిస్తే వాళ్ళు చెప్పారు యాక్చువల్లీ నరానికి సంబంధించిన ప్రాబ్లము, నల్లగొండలో అయితే ప్రాబ్లం సాల్వ్ కాదు, మీరు ఎంత తొందరగా వీలుంటే అంత తొందరగా మీరు యశోద హాస్పిటల్కి వెళ్ళమని చెప్పారు. డాక్టర్ రంజిత్ గారి పేరు చెప్పి మరీ పంపించారు. సంతోష్ డాక్టర్ గారు మాకు రిలేటివ్, సంతోష్ సార్ని కలిసాము, యాక్చువల్ ప్రాబ్లం చెప్పాము. వాళ్ళు ఇక్కడున్న రిపోర్ట్ చూశారు. చూసి మాకు ఇమ్మీడియట్లీ రెస్పాండ్ అయ్యారు. వితిన్ 48 hours 24 to 48 hours కంట్రోల్ చేసి ప్రాబ్లం సాల్వ్ చేసి లైఫ్ రిస్క్ లేకుండా చేశారు. మంచిగా ఉన్నారు మనిషి. దానివల్ల ఉండే సైడ్ ఎఫెక్ట్స్ అనేది ఇప్పుడు ఇలాంటివి చూస్తుంటే తెలుస్తుందండి. ఇంకోటి ఏంటంటే దీంట్లో కార్డియాలజీ, ఇందాక సార్ చెప్పినట్టుగా కార్డియాలజిస్ట్ ఉండాలి, వాస్కులర్ సర్జన్ ఉండాలి, ఫిజిషియన్ గారు ఉండాలి. సో రుమేటైడ్ ఆర్థరైటిస్ కంట్రోల్ చేసుకుంటూ ప్లస్ రక్తనాళాలు మళ్ళీ పగిలినా కానీ ఎలాగైతే మీరు చెప్పారో ఇవన్నీ అత్యాధునిక చికిత్స అందించబడుతుందండి. అన్ని విధాలుగా యశోద యాజమాన్యం మాకు ఎలాంటి పరికరాలు కావాలన్నా కానీ ఆన్ టైం ఇవ్వడం వల్లే ఇది సాధ్యమవుతుంది. సో అందరి జనాల్లోకి తీసుకెళ్లాలని అందరినీ కోరుకుంటున్నామండి. ఎనీథింగ్ ఆస్కర్. జాలి లాంటి స్టెంట్ వేస్తే మళ్ళీ అందులో ఉండి లీక్ అవుతుంది. సో అందుకని కవర్డ్ స్టెంట్ అంటారు దీన్ని. సో ఆ కవర్డ్ స్టెంట్స్ అనేవి మనకు ఇండియాలో తయారు చేసే కవర్డ్ స్టెంట్స్ చాలా తక్కువ. సో ఇంపోర్టెడ్ స్టెంట్ అన్నమాట. సో ఈ స్టెంట్ కాస్ట్ మనకు 1.8 lakhs వరకు ఉంది.